హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని. ఇవాళ మరో హెల్దీ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ అండి. చాలా క్విక్గా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం వండి పెట్టుకుంటే చాలు, క్షణాలలో అయిపోతుంది. సో దీనికోసము మనము ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ అంతా పల్లి నూనె వేసుకొని దాంట్లో ఒక ½ టీ స్పూన్ అంతా మినప్పప్పు, ఇంకా ఆవాలు, జీలకర్ర, నువ్వులు అన్నీ ½ టీ స్పూన్ చొప్పున వేసుకొని అవి మంచిగా చిటపటలాడే వరకు వేయించుకోవాలండి. ఆ తర్వాత ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని అవి కూడా బాగా వేయించుకోవాలి. దీని తర్వాత దీంట్లో ఒక ఆనియన్ని, నేను మీడియం సైజ్ ఆనియన్ని చాప్ చేసుకొని, ఒక పచ్చిమిరపకాయని చాప్ చేసుకొని, అలాగే కొంచెం ఇంగువ, ఇవన్నీ కూడా వేసుకొని ఒక్కసారి వేయించుకుంటాను. ఇది మరీ ఎక్కువ వేగిపో అవసరం లేదండి. ఆనియన్ కొంచెం క్రంచ్ తగిలేలాగా ఉంచుకోండి. అలాగే 1 టీ స్పూన్ అంత పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకున్నాను నేను. ఇది మీ దగ్గర లేకపోతే మీరు చాప్ చేసిన పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు వేసుకోవచ్చు. ఒక ½ కప్ అంతా ఫ్రోజన్ బఠానీ నేను ఇక్కడ వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఫ్రెష్ ఉంటే ఫ్రెష్ వేసుకోవచ్చు. ఫ్రెష్ అయితే కనుక కొంచెం ఎక్కువసేపు పడుతుంది అది కుక్ అవ్వడానికి, బాయిల్ చేసి వేసుకోవాల్సి ఉంటుంది. దీనికి తగ్గ ఉప్పు వేసుకొని ఒకసారి మంచిగా వేయించుకుందాము. ఆల్రెడీ ఫ్రోజన్వి కాబట్టి ఎక్కువసేపు పట్టదు. ఇప్పుడు మూత పెట్టుకుంటే ఒక 2 నిమిషాల్లో ఇది ఏమైనా పచ్చిదనం ఉంటే మగ్గిపోతుంది. ఇదిగోండి, మంచిగా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను పచ్చి కొబ్బరి ఏదైతే ఉంటుందో అది ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా మంచిగా తురిమి వేసేసుకుంటున్నానండి. ఇది కూడా ఎక్కువసేపు పట్టదు వేగడానికి. జస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ మీరు కలుపుకున్నారంటే వేగిపోతుంది. ఇది మంచిగా వేగిపోయిన తర్వాత మనము ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న అన్నం ఒక 2 కప్పులు, కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర, ఇంకా సాల్ట్ తగినంత వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రైడ్ రైస్ ఎలా అయితే కలుపుతామో అలాగే వేయించుకోవాలండి. ఈ అన్నం అంతా కూడా మంచిగా వీటితోటి కలిసిపోయి వేడెక్కి వేగాలన్నమాట మంచిగా. సో ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక 2 ముద్దలు ఎక్కువే తింటారు, అంత బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. లంచ్ బాక్స్లోకి పెడుతుంటే మాత్రం మనం అప్పటికప్పుడు కుక్ చేసి రైస్ని చల్లారబెట్టుకొని అప్పుడు వండాల్సి వస్తుంది. అదర్వైజ్ డిన్నర్, లంచ్కి ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఫ్రిడ్జ్లో ఉన్న రైస్ తోటి అయితే ఇంకా చాలా క్విక్గా అయిపోతుందండి. రెసిపీ నచ్చితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.